శ్రీమద్భాగవతంలోని 9వ స్కందంలో సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుకు తెలియజేసిన పరశురాముని చరిత్ర. పురూర వంశంలో జన్మించిన గాధిరాజు కుమార్తె సత్యవతి. రుచికుడు అనే బ్రాహ్మణుడు సత్యవతిని తనకు ఇచ్చి వివాహం చేయమని గాధిరాజుని వేడుకున్నాడు. రుచికుడు సత్యవతికి తగినవాడు కాదని భావించిన గాధిరాజు రుచికునితో తెల్లని దేహము నల్లని చెవులు కలిగిన 1000 అశ్వాలను ఇస్తే తన కూతురిని ఇస్తానని అన్నాడు. రుచికుడు వరుణుణ్ణి అడిగి అటువంటి గుర్రాలను తీసుకొని రాగా గాధిరాజు సత్యవతిని రుచికునికి ఇచ్చి వివాహం జరిపించాడు. ఒకనాడు సత్యవతి మరియు ఆమె తల్లి ఇద్దరూ తాము పుత్రులను పొందడానికి హోమము జరిపించమని రుచికుణ్ణి కోరగా అతను బ్రహ్మమంత్రాలతోనూ క్షత్రియ మంత్రాలతోనూ హవిస్సును తయారు చేశాడు. అనంతరం స్నానం చేయడానికి నదికి వెళ్ళాడు. ఆ సమయంలో సత్యవతి తన తల్లి కోరిక మేరకు బ్రహ్మమంత్రాలతో చేసిన హవిస్సును తన తల్లికి ఇచ్చి క్షత్రియ మంత్రాలతో ఆమె తల్లి కోసం చేసిన హవిస్సును తాను తీసుకుంది. అప్పుడు రుచికుడు వచ్చి హవిస్సులు తారుమారు కావడం చూసి తన భార్య సత్యవతితో ఇలా అన్నాడు: మీ తల్లి కోసం ఉంచిన హవిస్సును నీవు గ్రహించి నీ కోసం ఉంచిన హవిస్సును ఆమెకు ఎందుకు ఇచ్చావు? నీకు క్రూరుడైన కొడుకు, మీ తల్లికి బ్రహ్మజ్ఞాని అయిన పుణ్యాత్ముడు జన్మిస్తారు అని రుచికుడు చెప్పాడు. సత్యవతి అందుకు భయపడి అతనికి నమస్కరించి ప్రాధేయపడగా ప్రసన్నుడైన రుచికుడు నీ కొడుకు సాధువు, మనవడు క్రూరత్వం కలిగి ఉంటారు అని సత్యవతిని అనుగ్రహించగా సత్యవతికి జమదగ్ని జన్మించాడు. తరువాత సత్యవతి లోకాన్ని పావనం చేస్తూ కౌశికీ నదిగా ప్రవహించింది. జమదగ్ని రేణువు కుమార్తె అయిన రేణుకను వివాహం చేసుకుని పుత్రులను పొందాడు. పురుషోత్తముని అంశ వలన జమదగ్నికి పరశురాముడు జన్మించాడు. ఆ పరశురాముడు ఈ భూమండలాన్ని 21 సార్లు చుట్టి రాజుల శిరస్సులను ఖండించాడు అని సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుకు చెప్పగా పరీక్షితుడు సుఖమహర్షితో పరశురాముడు అంతమంది రాజులను ఎందుకు సంహరించాడు? వారు చేసిన లోపమేమి? బ్రాహ్మణ వంశంలో పుట్టిన పరశురాముని వలన అంతటి భూభారం ఎలా తొలగించబడింది అని అడుగగా సుఖమహర్షి ఈ విధంగా వివరించాడు. హైహయ వంశంలో జన్మించిన కార్తవీర్యార్జునుడు నారాయణంశ కలిగిన దత్తాత్రేయుణ్ణి ఆరాధించి 1000 చేతులు, అణిమాది గుణాలు, ఓజస్సు, తేజస్సు, అఖండమైన ఇంద్రియ పటుత్వము పొందాడు. అతను అన్ని లోకాల్లో గాలిలాగా విజృంభించి తన ఆజ్ఞకు ఎదురు లేకుండా ఆకాశంలోని సూర్యునిలాగా భూమండలం మీద వెలుగొందాడు. ఒకరోజు తన భార్యలతో కలిసి రేవానదికి వెళ్లి కార్తవీర్యార్జునుడు స్నానమాడుతూ తన పొడవైన చేతులతో ఆ నదీ జలాలను అరికట్టాడు. అప్పుడు ఆ నీళ్లు రణానికి వచ్చిన రావణుడి వైపుకి ప్రవహించాయి. అలా కార్తవీర్యార్జునుని చేతులతో అరికట్టబడి ప్రవహించి వచ్చిన నదీ జలాలను రావణుడు సహించలేకపోయాడు. రావణుడు వీరునిలాగా కార్తవీర్యార్జునితో పోరాటం చేయగా కార్తవీర్యార్జునుడు తన భుజబలంతో రావణుణ్ణి జుట్టు పట్టుకుని మోకాళ్లను తాకించి కోతిని కట్టిపడేసినట్లు తన భటుల చేత కట్టించి చెరసాలలో పెట్టించాడు. తరువాత కార్తవీర్యార్జునుడు మాహిష్మతీపురానికి చేరి రావణునితో ఇక మీదటనైనా ఊరికే ఉండు, ఈ జగత్తుకంతా నేనే వీరుడిని అని అనకు, ఈసారికి విడిచిపెడుతున్నాను, వెళ్ళు అని అవమానపరిచి పంపించాడు. అటు తరువాత ఒకరోజు కార్తవీర్యుడు వేట కోసం అడవికి వెళ్ళాడు. అలసట ఆకలి కలిగి జమదగ్నిముని ఆశ్రమానికి వెళ్ళి ఆయనకు నమస్కరించాడు. జమదగ్ని రాజును ఆదరించి రాజుకు, రాజు అనుచరులకు తన హోమధేనువును రప్పించి భోజనం పెట్టించాడు. భోజనం అనంతరం కార్తవీర్యునికి కామధేనువుపై కోరిక కలిగి ఎన్ని సంపదలుండి ఏమి, ఇలాంటి కామధేనువు ఉంటే చాలు అనుకున్నాడు. ఆ గోవుని తీసుకుని రమ్మని తన భటులను ఆజ్ఞాపించాడు. వారు ఆ కామధేనువును తీసుకుని పట్టణానికి వెళ్లారు. కార్తవీర్యార్జునుడు మాహిష్మతీ నగరం బయలుదేరాక పరశురాముడు ఆశ్రమానికి వచ్చి
తన తండ్రి జమదగ్ని చెప్పగా జరిగిన విషయం తెలుసుకున్నాడు. మా ఇంట్లో భోజనం చేసి మా తండ్రి వద్దన్నా వినకుండా దౌర్జన్యంతో మా కామధేనువుని అపహరించుకు వెళ్ళాడా అనుకుని పరశురాముడు తన కవచాన్ని, గొడ్డలిని, కోదండాన్ని, అమ్ముల పొదిని ధరించి సాహసంతో మాహిష్మతీపురం బయలుదేరాడు. తన ఎదుట నిలుచున్న పరశురాముణ్ణి చూసి కోపంతో కార్తవీర్యుడు ఈ బ్రాహ్మణ బాలుడు సాత్వికుడై ఉండకుండా ఏమాత్రం భయం లేకుండా పరాక్రమవంతులైన రాజులతో కయ్యానికి వచ్చాడు. ఇటువంటి బ్రాహ్మణుడి మీద కత్తి పట్టడం పాపం కాదు. ఈ బ్రాహ్మణుణ్ణి నేలకూల్చండి అని సేనాధిపతులకు చెప్పాడు. రథ, గజ, తురగ, పదాతి దళాలతో 17 అక్షౌహిణుల సైన్యంతో ఎదురు వెళ్లిన సైన్యం పరశురామునిపై తమ ఆయుధాలతో దాడి చేయగా పరశురాముడు తన గొడ్డలితో వారితో పోరాడాడు. ఒక రైతు వ్యవసాయం చేసే సమయంలో వేర్లను, కొమ్మలను, కాయలను ఎలా తీసివేస్తాడో అలా తన గొడ్డలితో ఆ కోపాగ్నితో అశ్వాలను, ఏనుగులను రథాలపైకి వెళ్లేలా చేసి ఆ సైన్యాన్ని తన శరవర్షంతో కారుమేఘం లాంటి లెక్కలేనన్ని బాణాలతో ఎదుర్కొని నేలకూల్చాడు. అది చూసిన కార్తవీర్యుడు ఇతను ఒక్కడే సైన్య సమూహాన్ని నేలకూల్చాడు, ఇక ఉపేక్షించకూడదని తలచి తన 500 చేతులతో ధనస్సులను, 500 చేతులతో బాణాలను తీసుకొని పరశురామునిపై ఎడతెరపి లేకుండా బాణాలను ప్రయోగించాడు. ఆ 500 బాణాలు వలయాలుగా ఏర్పడి పరశురాముణ్ణి చుట్టుకోగా పరివేష మండలంలో కిరణాల కాంతులతో ప్రకాశించే సూర్యునిలాగా ఉన్నాడు. పరివేష మండలం అంటే సూర్యుని చుట్టూ ఉండే వలయాలు లేదా వృత్తాలు. కార్తవీర్యార్జునుడి బాణాలను పరశురాముడు తన ధనస్సును ఎక్కుపెట్టి బాణమును సంధించి అతని ధనస్సులను ఒక్కసారిగా తునాతునకలు చేశాడు. కార్తవీర్యుడు పరశురామునిపైకి వేగంగా చెట్లను విసరగా పరశురాముడు తన గొడ్డలితో అతని చేతులను ఖండించాడు. తరువాత కార్తవీర్యార్జునుని కూడా సంహరించాడు. అది చూసి కార్తవీర్యుని 10,000 మంది పుత్రులు పరశురాముణ్ణి ఎదురించలేక పారిపోయారు. అనంతరం పరశురాముడు కామధేనువును, ఆ ధేనువు దూడను ఆశ్రమానికి తీసుకొని వచ్చాడు. జరిగిన విషయాన్ని తన తండ్రికి, తోబుట్టువులకు వివరించాడు. జమదగ్ని పరశురాముని మాటలను విని, రాజు అంటే దేవతల స్వరూపము, అటువంటి రాజును పంతం పట్టి మరీ వెళ్ళి ఎందుకు సంహరించావు? క్షమ మన ధర్మము, మన మనుగడకు మూలము. క్షమ కలిగి ఉండడం వల్లే మనల్ని ఈశ్వరుడు బ్రహ్మపదంలో నిలిపాడు. క్షమ కలిగి ఉంటే సంపద, విద్య, సుఖాలు కలుగుతాయి. క్షమ కలిగి ఉంటే శ్రీహరి సంతోషిస్తాడు. రాజును చంపటం బ్రహ్మహత్య కంటే మహాపాపము. నీవు ఈ పాపం పోయేలా పుణ్యతీర్థాలను సేవించు అన్నాడు. పరశురాముడు వెంటనే వెళ్ళి 1 సంవత్సరం పాటు పుణ్యతీర్థాలను సేవించి తిరిగి వచ్చాడు. ఒకరోజు జమదగ్ని భార్య అయిన రేణుక నీళ్లు తేవడానికి గంగానదికి వెళ్ళింది. ఆ సమయంలో అక్కడ అప్సరస స్త్రీలతో విహరిస్తున్న చిత్రరథుణ్ణి చూసింది. తన పతి ఆజ్ఞను మరిచి కొంత సమయం అక్కడే ఉండిపోయింది. కొంతసేపటికి విషయం గ్రహించి హోమానికి వేళ తప్పింది. నేనెలా ఇక్కడే నిలబడిపోయాను, మునీశ్వరుడు ఏమనుకుంటాడు అని తలచి కడవను తలపైన పెట్టుకుని తీసుకుని వచ్చి భర్తకు ఇచ్చి నమస్కరించి నిలబడింది. తన భార్య ఆలస్యానికి కారణాన్ని దివ్య దృష్టితో తెలుసుకున్న జమదగ్ని కొడుకులను చూసి ఈమెను సంహరించండి అనగా పుత్రులు అలా చేయక దుఃఖిస్తూ ఉన్నారు. అది చూసిన జమదగ్ని మరింత కోపంతో తన భార్యను, కొడుకులను చంపమని పరశురామునిని ఆజ్ఞాపించాడు. పరశురాముడు తండ్రి మాటలను విని తన అన్నలను, తల్లిని సంహరించకపోతే తన తండ్రి శాపానికి గురవ్వాల్సి వస్తుంది. అదే తన ఆజ్ఞను పాటిస్తే తపోధనుడైన అతను తిరిగి తన అన్నలను, తల్లిని బ్రతికిస్తాడని నిశ్చయించుకొని పరశురాముడు తన తల్లిని, అన్నలను సంహరించాడు. తన ఆజ్ఞానుసారం తన మాటలను పాటించిన పరశురాముణ్ణి మనసులో మెచ్చుకున్నాడు జమదగ్ని. అది చూసి పరశురాముడు వెంటనే వారి ప్రాణాలను ప్రసాదించమని
తండ్రి పాదాలకు నమస్కరించగా జమదగ్ని వారి ప్రాణాలను తిరిగి అనుగ్రహించాడు. మరణించిన వారిని తన తండ్రి తపోబలంతో తిరిగి బ్రతికించగలడని తెలుసు కాబట్టే పరశురాముడు తన తండ్రి ఆజ్ఞను పాటించాడు. పరశురామునికి భయపడి పారిపోయిన కార్తవీర్యుని పుత్రులు మనస్సులో తమ తండ్రి మరణం గురించి బాధపడుతూ తగిన సమయం కోసం ఎదురుచూడసాగారు. ఒకనాడు పరశురాముడు అతని అన్నలతో అడవికి వెళ్ళగా అది తగిన సమయమని భావించి ఆశ్రమానికి చేరారు. యజ్ఞశాలలో ధ్యానంలో ఉన్న జమదగ్నిని అతని భార్య అయిన రేణుక ఎంతో అడ్డుకున్నప్పటికీ లెక్క చేయకుండా జమదగ్నిని సంహరించి వెళ్లారు. తమ తండ్రిని చంపిన వైరంతో కార్తవీరుని పుత్రులు మీ తండ్రిని సంహరించారు, వారిని శిక్షించడానికి వేగంగా రండి అని జమదగ్ని భార్య అయిన రేణుక 21 సార్లు రామా రా అని విలపించింది. తమ తల్లి మొర విన్న జమదగ్ని కుమారులు అక్కడకు చేరి తండ్రి మరణించిన విషయం తెలుసుకుని ఎంతగానో దుఃఖించసాగారు. కొడుకుల తోడు లేకుండా గడప దాటి ఎరుగరే, అలాంటి మీరు ఒంటరిగా స్వర్గానికి వెళ్ళడానికి ఎలా పూనుకున్నారు అని వారు విలపించారు. తన అన్నలతో ఎందుకు దుఃఖిస్తారు, తండ్రి దేహాన్ని జాగ్రత్తగా చూసుకోండని చెప్పి పరశురాముడు తన గొడ్డలిని ధరించి మాహిష్మతీపురానికి వెళ్లి బ్రహ్మహత్యా పాతకులైన కార్తవీర్యార్జునుని కొడుకులందరినీ సంహరించాడు. అంతటితో ఆగకుండా తండ్రి పగ తీర్చుకోవడం కోసం పరశురాముడు 21 సార్లు భూమినంతా గాలించి క్షత్రియుడనే శబ్దం వినబడకుండా రాజులందరినీ సంహరించాడు. పరశురాముడు శమంత పంచకంలో రాజుల రక్తంతో 9 మడుగులు చేసి తన తండ్రి శిరస్సును తెచ్చి శరీరంతో చేర్చి సర్వదేవమయుడు అయిన దేవుడు తానే కావడం చేత తనని గూర్చి తానే యాగం చేశాడు. హోతకు తూర్పు దిక్కును, బ్రహ్మకు దక్షిణ భాగాన్ని, అధ్వర్యునికి పడమర దిక్కును, ఉద్గాతకు ఉత్తర దిశను, అక్కడ ఇంకా ఉన్న ఋత్విజులకు అవాంతర దిక్కులను, కశ్యపునికి మధ్య దేశాన్ని, ఉపత్రష్టకు ఆర్యావర్తాన్ని, సదస్సులకు మిగిలిన దిక్కులను ఇచ్చి బ్రహ్మనది అయిన సరస్వతీ నదిలో అవప్రుత స్నానం ఆచరించి పాపాలను పోగొట్టుకుని మేఘాల నుండి విముక్తుడైన సూర్యునిలాగా ప్రకాశించాడు. పుత్రుల వలన జమదగ్ని సంకల్ప శరీరాన్ని పొంది తన తపోబలంతో ఆకాశంలోని సప్తర్షి మండలంలో 7వ ఋషిగా వెలుగుతున్నాడు. వచ్చే మన్వంతరంలో జమదగ్ని కుమారుడు పద్మనేత్రుడు అయిన పరశురాముడు వేదర్షులలో ఒకడై ప్రకాశిస్తాడు. గంధర్వులు, సిద్ధులు పరశురాముని పవిత్ర చరిత్రను గానం చేస్తూ ఉండగా శాంతచిత్తుడై సంఘ విముక్తుడై భవ్యుడై పరశురాముడు మహేంద్ర పర్వతమున నివసిస్తున్నాడు. ఓ రాజా, భగవంతుడైన శ్రీహరి ఈ విధంగా భృగుకులంలో పుట్టి పృథివీపతులను లోకభారం తొలగేటట్లుగా సంహరించాడు అని సుఖ మహర్షి పరీక్షిత్ మహారాజుకు తెలియజేశాడు.